వాళ్ళిద్దరు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. యూట్యూబ్లో మంచి ఫేమస్ యూట్యూబర్స్, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? కానీ ఒకటి బెట్టింగ్ యాప్స్, ఇవి బినామో ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా, ట్రేడింగ్ యాప్స్, దీనిలోని ప్రమోట్ చేయడం వల్ల అయితే నా విషయంలో మాత్రం అన్వేషణకే సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంత బాధలు పడుతున్నారో తెలుస్తుంది. ఇంకోటి ఇది పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ కింద పోయి అన్న నువ్వు ఇలా ప్రమోషన్ చేస్తే ఇలాంటివి మేమైతే అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీకు రీచింగ్ అనేది చాలా మందికి రీచింగ్ అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ ప్రమోషన్ చేయడం పక్కన పెడితే గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద బెట్టింగ్ యాప్స్ నిషేధించినప్పుడు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయొచ్చు కదా. అసలు బెట్టింగ్ యాప్స్ నిషేధించారు. అదే చెప్తున్నా ఒక్క నిమిషం. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ పట్టించుకుంటే ఇలాంటి చాలా బెట్టింగ్ యాప్స్తో పాటు కొన్ని జరుగుతుంటాయి, బెదిరించేవి చాలా కొన్ని డైరీ అవి ఇవి చేస్తున్నట్టు ఉంటాయి, చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి కరెక్ట్ పట్టించుకుంటే మొత్తం కరెక్ట్ సొసైటీ మాత్రం కరెక్ట్ లైన్లో ఉంటుంది. బట్ అలాంటివి ఎవ్వరు పట్టించుకోవట్లేదు, కొన్ని చూస్తున్నట్టనే వదిలేస్తున్నారు. మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్స్ కానీ పెద్ద ఏమంటాం పెద్ద వాళ్ళే సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. దీనివల్ల ఒకటి ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుందేమో కానీ దీనివల్ల ఎంత నష్టపోతారు అనేది ఒకసారి ఆలోచించాలా. ఇంకోటి కొన్ని ఏంటంటే ఫ్యాంటసీ యాప్స్ మాత్రమే కొన్ని గవర్నమెంట్ చెప్పింది, కానీ దీంట్లో అంటే బ్యాన్ చేసిన యాప్స్ కూడా కొన్ని అయితే చాలా వరకు అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రమోషన్ అనేది చేయవద్దు. ఇంకా దాంతోపాటు ఈయన లింక్ క్లిక్ చేసి దాంట్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి నేను దాని నుంచి డబ్బులు వేస్తా అని చెప్పి ఆడి ఇంకా ఎక్కువ చేయడం వల్ల ఈయన ట్రోల్ చేస్తుంది. బట్ సన్నీ యాదవ్ వేరే వాళ్ళు ఏమన్నారంటే అర్షసాయి కూడా చేసిండు కదా, అర్షసాయిని బట్ అర్షసాయి చేసిండు ఫస్ట్లో, ఎప్పుడైతే ట్రోల్స్ వచ్చినావో అప్పటి నుంచి అయితే బంద్ చేసుకున్నాడు. బట్ ఆడ కొద్ది మార్పు అంటే ఆయన చేసినాడు, చేయలేదని కాదు, బట్ ఆ నుంచి అన్న కనీసం బుద్ధి తెలుసుకొని అన్న కొద్దిగా బంద్ చేసిండు, ఆ విషయం ఒప్పుకోవాలి. బట్ ఇంకా ఆ విషయంలో ఇంకోటి ఏంటంటే నాన్ వేషన కొన్ని వీడియోస్ మన రోస్టింగ్ వీడియోస్ కూడా చూసినాను. అంటే ఆయన అన్ని రిలీజన్కి గౌరవం అనేది ఇవ్వాలి. ఆయన హిందూ అనుకుంటా, మన గుడి దగ్గర అనుకుంటా శివలింగం కాదు చెప్పులు వేసుకొని పోయినాడు. ఇంకోటి సిసిలో చిన్న అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా పూజ చేయమంటున్నాడు, కానీ ఈయన మాత్రం పోయి చేయట్లేదు. నేను కాదంటలేను, బట్ అన్ని రిలీజన్కి ఇప్పుడు ఎట్లా క్రిస్టియన్ కానీ ముస్లిం అన్నిటికీ అన్ని మన అందరూ పక్కన పెడితే చెప్పేది ఏంటంటే దాంతోపాటు కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి సెక్యులర్ది కాబట్టి మనం గౌరవం అనేది అందరికి ఇవ్వాలని నేను అంటున్నా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అనేది ఈ గౌరవం పక్కన పెడితే ఇప్పుడు సన్నీ యాదవ్ లేకపోతే నాన్ వేషన వాళ్ళ మదర్ని గలీజ్ మాట్లాడడం, వీళ్ళ మదర్ని ఆయన మదర్ని ఈయన, దాన్ని ఎట్లా అనిపిస్తుంది అలాంటి వీడియోలు చూసి? ఫస్ట్ నాన్ వేషన్ నార్మల్ చేసినప్పుడు సన్నీ యాదవ్ రియాక్ట్ అయిన విధానం అయితే అదైతే మంచి పద్ధతి కాదు. అలాంటి వర్డ్స్ అనేది అస్సలు వాడకూడదు. ఏదన్నా ఉంటే నిరూపించుకొని వీడియో చేసి పెట్టాలి ప్రూఫ్తో పాటు. అలాంటివి సన్నీ యాదవ్ చేయలేదు. ఇంకోటి నాన్ వెజ్ అనేవి కొన్ని తప్పులు ఏంటంటే ఇంతకుముందు రవి ట్రావెల్, మా ట్రావెల్ వీళ్ళు ఉంటాయి కదా, వీళ్ళ వీడియోస్కి ఒకప్పుడు ఏంది తమ్నైల్స్ దారుణంగా క్రియేట్ చేసి ఇట్లా చివర గుడి ఇట్లా చచ్చిపోవాలి అట్లాంటివి అనకూడదు. అంటే చేస్తున్నాడు నువ్వు తిట్టు చెప్పు, అది ఓకే, నేను ఎందుకంటే వాళ్ళు చేసేదాన్ని బయట పెట్టేది ఓకే, కానీ వాళ్ళని అలా తిట్టడం అనేది బాగోదు. అట్లా అంటే ఏమంటే హింసించే విధంగానే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి సన్నీ యాదవ్ మీ నాన్న మెడికల్ షాప్లో పనిచేస్తాడు, మీ అమ్మ అది ఇదని నాన్ వేషన్ అనడం, అది తర్వాత ఈయన రిప్లై ఇవ్వడం. అన్నా మెడికల్ షాప్ పనిచేస్తే పని చేస్తే ఏమన్నా మనం చేసుకునే పని కరెక్ట్ చేస్తున్నామా లేదా అంతే. రోడ్డు మీద ఏమంటాం ఏం నమ్ముకున్నా కానీ తప్పు లేదు, మనం కష్టపడుతున్నది అది ముఖ్యం. అంతేగాని దాంట్లో పని చేస్తే దీంట్లో పని చేస్తే అనేది అయితే పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే కొన్ని వస్తున్నాయి, అంటే వచ్చేదాన్ని బట్టి కొన్ని సైడ్ ఇంతదాకా నాన్ వేషన్నే కరెక్ట్ అనుకోను. బట్ యాప్స్ పరంగా అయితే ఆయననైతే ఆడ సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు. వీళ్ళు ఇప్పుడున్న యూత్ ఏంటంటే అది తెలిసి కూడా దాని లేకే దూరుతున్నారు. కానీ ఇవి ఇంకా ఇప్పటికే ఎలా ఉండేవంటే ఫ్యూచర్లో ఇంకెంత దారుణాలు అవుతావో అనేది అయితే నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా వస్తున్న
కొన్ని చాలా వీడియోస్ అంటే కొన్ని చూసింటారు పబ్లిక్ కాడ కానీ ఏడా కానీ కొద్దిగా న్యూసెన్స్ కానీ అవి చాలా ఇంకా వెండవి వస్తున్నాయి. అలాంటివి తొందర అరికడితే బాగుంటుందని నాకైతే ఒపీనియన్. బట్ వీళ్ళిద్దరి యొక్క అంటే వార్కు ఫుల్ స్టాప్ ఎప్పుడు ఎట్లా పెట్టాలనుకుంటారు? ఈయన తగ్గుతలేదు ఇంకోటి బయట వాళ్ళు కూడా ఎవరు తగ్గట్లేదు. ఇంకోటి కొందరు సన్నీ యాదవ్కి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు. సన్నీ యాదవ్కి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కాడ సపోర్ట్ కాడ అయితే అస్సలు నేనైతే ఏమంటాం సపోర్ట్ అయితే లేదు. వేరే విషయాలలో ఒకే మాట్లాడి ఈ మ్యాటర్ల కాడైతే మనం సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్లు ఈయన అన్నాడు ఆయన అన్నాడు ఇద్దరు ఎవరు తగ్గట్లేదు. ఇది ఇంకా మామూలుగా దొరికిందే ఛాన్స్ అన్న ఎవరు దొరక వాళ్ళు. ఇంకోటి ఏంటంటే తమిళ యూట్యూబర్ గారు ఉన్నారు కదా, వాడు మధ్యలో దూరడం అనేది చాలా పద్ధతి కాదు. వాడు అనవసరం. సాంబార్ గానులు సాంబార్ అమ్ముకోవాల్సింది, మా తెలుగు వాళ్ళతో పెట్టుకోకూడదు. మేము కొట్లాడుతున్నాం బాయ్, మేము కొట్టుకుంటా తిట్లాడుకుంటాం. మేము ఒకటి. నువ్వెవడు వచ్చి మాట్లాడనిక? నువ్వెవడరా మాట్లాడనిక? వాడెవడో మధ్యలో తమిళ వాడు. నాకు వాడిని అయితే నచ్చలేదు నిజంగా. అంటే వానికి ఏమంతా గుతం నొప్పి నాకు ఏం మనిషి మామ ఎంత ఉన్నా మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ యూట్యూబర్గా సన్నీ యాదవ్ కైనా చేసినప్పుడు మీ తమిళ మీద మన తెలుగు యూట్యూబర్లు మాట్లాడలేరా, చేయలేరా? ఎవడు మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవడు ఇస్తాడు చెప్పు? వేరే దేశం వాడు వచ్చి ఏమైనా సపోర్ట్ ఇస్తాడా? అంటే ఇప్పుడు ఇద్దరు తెలుగు వాళ్ళే కదా, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి? ఎవరు? నేను అనేది అది కాదు. తమిళ యూట్యూబర్ కూడా వచ్చి మధ్యలో మాట్లాడిందో ఓవర్గా. నేను అనేది వాని మీద మాట్లాడలేదు అని నేను అది అంటున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు నానైతే నాన్ వేషన్కైనా సన్నీ యాదవ్కైనా ఏం రిక్వెస్ట్ చేస్తారు మీరు దీనికి ఫుల్ స్టాప్? దీనికంటే మళ్ళా సన్నీ యాదవ్ అయితే అలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ అవి ట్రేడింగ్ యాప్స్ కానీ బంద్ చేస్తే బెటరు. దానివల్ల ఇంకా బంద్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా చెప్తే బాగుంటుంది. ఇంకా మిగతా యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు కూడా ఇవి చేయకుండా ఇలాంటివి ప్రమోషన్లు దీనివల్ల ఎంత నష్టపోతారు అనేది ఒక చిన్న లాజిక్ చెప్తానా? ఏమో చెప్పను, పెద్దది ఏం లేదు. ఇప్పుడు అంత సంపాదించేదే ఉంటే నువ్వే యాప్లో నువ్వే ఎర్న్ చేసుకో. జనాల మీద ఎందుకు రుద్దుతున్నావు? నీకు నన్ను ఇంత సంపాదించిన ఎంత లక్షలు నన్ను ఒకటి వీడియో చూసిన వీళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మమ్మీని తిట్టడం, గలీజ్ మాటలు అనడం, దానికి మీరేం చెప్తారు? ఇద్దరికి అదేనా ఫ్యామిలీ జోళ్ళకి వద్దు. సన్నీ యాదవ్ అయినా సరే, నాన్ వేషన్ అయినా సరే వాటికి వద్దు. ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే చెప్పేసేయండి. అది మీరు గొడవ పడని కానీ ఫ్యామిలీ మ్యాటర్ పోవద్దు. అంటే ఈయన వాళ్ళ సన్నీ వాళ్ళ మదర్ వస్తున్నారని ఈయన ఇట్లా చెప్తున్నాం. కానీ కొన్ని తమ్నైళ్ళు కూడా నాన్ వేషన్ మరి అంత దారుణంగా అయితే పెట్టొద్దని నాకు అనుకుంటున్నా. విమర్శించాలి, లేదంటే చెప్పాలి. తప్పు అనేది కొద్దిగా అన్న తెలుసుకోవడో అది మనం పక్కన పెడితే అది, కానీ మరి అంత దారుణంగా అయితే అనకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.